నమస్కారం. మేషరాశివారికి హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియోలో చెప్పబోయే సందేశం మేషరాశివారికి ఎంతో ప్రత్యేకమైనది. ఆగస్టు మొదటి 3 రోజులు అంటే 1, 2, 3 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనకు, కొత్త ఆశకు, కొత్త అవకాశానికి నాంది కాబోతున్నాయి. మేషరాశివారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక మహిళ ద్వారా మంచి సలహా, సహాయం లేదా ఆనందకరమైన వార్త వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా మీ జీవితంలో గౌరవనీయమైన మహిళ కూడా కావచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో చెప్పే ఆధ్యాత్మిక సూచనలను కూడా తప్పకుండా వినండి. మీరు మా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. అలాగే మీరు ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారో ఆ ఊరి పేరు రాసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ అందరికీ పరమశివుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. మేషరాశి అంటే అగ్నితత్వానికి చెందిన రాశి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం ఈ రాశివారి యొక్క ప్రధాన లక్షణాలు. కాని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు లేదా అధిక ఆవేశం వల్ల మంచి అవకాశాలు కూడా ఆలస్యమయ్యే సందర్భాలు వీరి జీవితంలో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనసును ప్రశాంతంగా ఉంచి దైవ స్మరణతో ముందుకు సాగాలని మీకు శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఆగస్టు ప్రారంభ రోజులు అనేవి చాలా మందికి కొత్త పనులు ప్రారంభానికి, పాత సమస్యలకు పరిష్కారాలను వెతికే సమయంగా ఉంటాయి. మేషరాశివారికి కూడా ఈ రోజులు తమ జీవితాన్ని పరిశీలించుకునే మంచి అవకాశం కావచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి మీకు చక్కటి సమాచారం రావచ్చు. నిలిచిపోయిన ఒక పని మళ్లీ కదలికలోకి రావచ్చు. కుటుంబంలో సంతోషాన్ని కలిగించే ఒక మాట వినే అవకాశం కూడా కొంతమంది మేషరాశివారికి ఉండవచ్చు. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ప్రతి శుభవార్త వెనక దైవానుగ్రహంతో పాటు మన కృషి కూడా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే శాంతంగా అడుగులు వేయటం మంచిదే. మహిళల ఆశీర్వాదం గురించి మన పురాణాలలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. తల్లి ఆశీర్వాదం, గురుమాత ఆశీర్వాదం, పెద్దల ఆశీస్సులు మన జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అందుకే ఈ రోజుల్లో మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని గౌరవించటం, వారి ఆశీర్వాదం తీసుకోవటం, వారికి సంతోషం కలిగించటం మీకు మేలు చేస్తుంది. మీ జీవితంలో ఒక మహిళ మీకు మంచి సలహా ఇస్తే వెంటనే తిరస్కరించకుండా ఓపికగా వినండి. ఆ సలహా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం ఊహించని వ్యక్తి చెప్పిన చిన్న మాట కూడా జీవితంలో పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఆగస్టు మొదటి 3 రోజుల్లో ఉదయం లేచిన తర్వాత పరమశివుణ్ణి స్మరించి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కొద్దిసేపు జపించటం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించగలిగితే భక్తితో ప్రార్థించండి. అది కుదరకపోతే ఇంట్లోనే దీపం వెలిగించి ప్రార్థన చేయండి. కొంతమంది మేషరాశివారు గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు లేదా కుటుంబ బాధ్యతలతో అలసిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఒక మంచి మాట, ఒక మంచి అవకాశం, ఒక శుభవార్త మనలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. అందుకే ఆశను కోల్పోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మికత అంటే కేవలం అద్భుతాల కోసం ఎదురుచూడటం కాదు. మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ దైవంపై విశ్వాసం ఉంచి ముందుకు సాగటమే నిజమైన ఆధ్యాత్మికత. ఇప్పుడొక చిన్న విజ్ఞప్తి. మీరు ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ బాక్స్లో జై పరమశివ అని రాయండి. మీ కామెంట్లు మాకు మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోలు చేయటానికి ప్రేరణనిస్తాయి. మేషరాశి వ్యక్తులారా, మీ జీవితంలో మంచి మార్పులు రావాలని కోరుకుంటే మీ మాటల్లో వినయం, మీ ఆలోచనల్లో స్పష్టత, మీ పనుల్లో నిజాయితీ ఉండాలి. ఇవి ఉంటే దైవానుగ్రహం లభించిందని మీరు భావించే ఎన్నో అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇంకా ఆగస్టు 1, 2, 3 తేదీల్లో మేషరాశివారికి కనిపించే ఆధ్యాత్మిక సంకేతాలు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రార్థనలు చెయ్యాలి, కుటుంబం, ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, సంబంధాల గురించి విశ్లేషణను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి మనిషి జీవితం వారి కృషి, నిర్ణయాలు, పరిస్థితులు, అలాగే వారు నమ్మే ఆధ్యాత్మిక విశ్వాసాల కలయికతో ముందుకు సాగుతుంది. అందుకే ఈ వీడియోలో చెప్పే విషయాలను మీకు ధైర్యాన్ని, ఆశను కలిగించే సందేశంగా స్వీకరించండి. ఈ 3 రోజుల్లో మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబ విషయమైనా కావచ్చు. కొన్నిసార్లు మనం ఎంత ఆలోచించినా పరిష్కారం కనిపించదు. కాని సరైన సమయంలో ఒక మంచి వ్యక్తి చెప్పిన చిన్న మాటే మనకు దారిని చూపుతుంది.
అయితే మీకు సలహాను కాని సహాయాన్ని అందించి ఆ మహిళ తప్పనిసరిగా కొత్త వ్యక్తి కావలసిన అవసరం లేదు. చాలా కాలంగా మీ జీవితంలో ఉన్న ఒక మహిళ కూడా కావచ్చు. ఆమె మీ తల్లి, భార్య, అక్క, చెల్లి, కూతురు, బంధువు లేదా కార్యాలయంలో మీ మేలు కోరుకునే సహోద్యోగి కూడా కావచ్చు. ఆమె మాటల్లో మీకు ధైర్యం కనిపించవచ్చు. ఆమె సూచన వల్ల ఒక పని ముందుకు కదిలే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే ఎవరో ఒకరు చెప్పిన ప్రతిదాన్ని ఆలోచించకుండా నమ్మటం కూడా మంచిది కాదు. ప్రశాంతంగా పరిశీలించి మీ పరిస్థితికి సరిపోతుందా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి ఈ రోజుల్లో అధికారులతో మాట్లాడే అవకాశం వస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ప్రశంస లభించే సందర్భం కూడా వస్తుంది. అయితే వినయాన్ని కోల్పోకండి. మంచి పేరు సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ దాన్ని కోల్పోవటానికి ఒక్క నిమిషమే సరిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి, వినయంగా ఉండండి. వ్యాపారం చేస్తున్న వారి కొత్త అవకాశాలు కనిపించిన వెంటనే తొందరపడకుండా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. భాగస్వామ్య నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో కాని లేదా అనుభవం ఉన్న వ్యక్తులతో కాని మాట్లాడటం మంచిదే. ఇంటి వాతావరణం గురించి మాట్లాడితే ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోండి. ఒక చిరునవ్వు, ఒక మంచి మాట చాలా సమస్యలను తగ్గిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజుల్లో ఉదయం సూర్యోదయం తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని భగవంతుని స్మరించండి. మీకిష్టమైన దేవుడి నామస్మరణ చెయ్యండి. అది మనసుకు ప్రశాంతతను, ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది. మరికొందరు మేషరాశి వారికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయం గురించి సమాచారం రావచ్చు. అది విద్య, ఉద్యోగం, కుటుంబం లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందైనా కావచ్చు. అలాంటి సమయంలో తొందరపడి స్పందించకుండా పూర్తి వివరాలు తెలుసుకుని ముందడుగు వేయండి. మీ ఇంట్లో ఉన్న పెద్ద మహిళల ఆశీర్వాదం తీసుకోవటానికి ప్రయత్నించండి. వారి అనుభవం, వారి మాటల్లోని జీవిత పాఠాలు చాలా విలువైనవి. పెద్దలను గౌరవించటం అనేది మన సంస్కృతిలో ఒక గొప్ప సాంప్రదాయం. ఇక్కడ మీ అందరికీ మరో చిన్న విజ్ఞప్తి. మేషరాశి వ్యక్తులారా, మీ అందరికీ మరొక చిన్న విజ్ఞప్తి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీరు చేసే ప్రతి కామెంట్ను మేము ఎంతో ఆనందంగా చదువుతాము. మీ ప్రేమ, ఆదరణ మాకు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు అందించడానికి ప్రేరణగా నిలుస్తుంది. మేషరాశి వ్యక్తులారా, మీరు ఎంత ధైర్యవంతులైనా కొన్నిసార్లు మనస్సు బలహీనపడుతుంది. అలాంటి సమయంలో నిరాశకు లోనవ్వకండి. జీవితంలో ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. మీరు మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ దైవంపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే మీకు అనుకూలంగా మారే అవకాశాలు తప్పకుండా పెరుగుతాయి. ఈ 3 రోజుల్లో దానం చేయాలనే భావన కలిగితే మీ శక్తికి తగ్గట్లుగా దానం చేయండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, పక్షులకు గింజలు వేయటం, పశువులకు ఆహారం పెట్టడం వంటి మంచి పనులు కూడా మనలో కరుణను పెంచుతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఇవి ఎంతో గొప్ప సేవగా భావించబడతాయి. మేషరాశి వారికి ఆగస్టు మొదటి 3 రోజులు ఒక కొత్త ఆలోచనకు, కొత్త ప్రారంభానికి సంకేతంగా మారవచ్చు. మీలో ఉన్న భయం కంటే ధైర్యం ఎక్కువగా ఉండాలి. సందేహం కంటే విశ్వాసం ఎక్కువగా ఉండాలి. కోపం కంటే సహనం ఎక్కువగా ఉండాలి. మేషరాశి వ్యక్తులారా, ఇప్పటివరకు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే కొంతకాలంగా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గే అవకాశాలు ఉండవచ్చు. చాలా మంది మేషరాశివారు తమ మనసులోని మాటలను బయటకు చెప్పకుండా మౌనంగా ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ప్రేమతో మాట్లాడితేనే అపార్థాలు తొలగిపోతాయి. అందుకే ఈ రోజుల్లో కోపం కంటే ఓర్పుకు, విమర్శ కంటే సంభాషణకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. మీ ఇంట్లోని మహిళ చెప్పే సలహాను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వినండి. ఆమె చెప్పే మాటల్లో మీకు ఉపయోగపడే సూచన ఉండవచ్చు. అది ఆర్థిక విషయమైనా, కుటుంబానికి సంబంధించిందైనా, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు. నిర్ణయం మాత్రం పూర్తిగా మీ పరిస్థితిని బట్టి ఆలోచించి తీసుకోవటమే మంచిది. ధనానికి సంబంధించిన విషయాల్లో ఈ 3 రోజులు ఖర్చులను కొంత నియంత్రించటం మంచిది. అవసరమైన వాటికి ప్రాధాన్యతనివ్వండి. కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అన్ని వివరాలు తెలుసుకుని నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్లటం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నవారు తమ బాధ్యతలను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మీ నిజాయితీ, క్రమశిక్షణ వల్ల మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పరిచయాలు ఏర్పరచుకునే అవకాశాన్ని పొందుకుంటారు. అయితే ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం గురించి కూడా నిర్లక్ష్యం చేయకండి. సరిపడా విశ్రాంతి తీసుకోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత నీరు తాగటం వంటి సాధారణ అలవాట్లు కూడా ఎంతో ఉపయోగపడతాయి.
మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం లేదా ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికంగా ఈ 3 రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి పరమశివుడికి నమస్కరించటం, మీకిష్టమైన స్తోత్రం కాని లేదా నామస్మరణ చేయటం వల్ల మనసుకు ధైర్యం కలుగుతుంది. అలాగే పెద్దలను గౌరవించటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి మంచి పనులు మన జీవితంలో సానుకూల భావనను పెంచుతాయి. జీవితంలో ప్రతి సంఘటన మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. కష్టాలు మనల్ని బలంగా మారుస్తాయి, సంతోషాలు మనకు కృతజ్ఞతను నేర్పుతాయి. అందుకే ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని పెంచుకోండి. మేషరాశి వ్యక్తులారా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి ఓం నమఃశివాయ జై మేషరాశి అని కామెంట్ బాక్స్లో రాయండి. ఖచ్చితంగా ఆ పరమశివుడి ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. చివరిగా ఒక విషయం, దైవంపై విశ్వాసం ఉంచటం చాలా ముఖ్యం. కానీ దానికి తోడు కష్టపడే మనస్తత్వం, మంచి నిర్ణయాలు, ఓర్పు, నిజాయితీ కూడా ఉండాలి. ఈ 4 కలిసి నడిచినప్పుడే జీవితంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆశను వదిలిపెట్టకండి. ప్రతి ఉదయం మీకొక కొత్త అవకాశాన్ని తీసుకుని వస్తుంది. పరమశివుడు మీకు ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమఃశివాయ.